అందరికీ నమస్కారం. వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సుగుణ. మనం ఈరోజు ఆ పరమశివుడి యొక్క కళ్యాణం గురించి అయితే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నర్సింగ్ రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామ్మా. ఓకే అండి. అయితే గురుగారు, మనం అసలు శివ పార్వతుల కళ్యాణం అంటే ఏంటి గురుగారు? దీనికి మొదటగా శ్లోకంతో ప్రారంభం చేద్దాం. అలాగే గురు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవినాముపమస్త్రాస్త్రమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పతానుశృతిభిः సీదాసాదనం మహాగణాధిపతే నమః. ఓం వందే శంభుమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం వందే మృగధరం వందే పశూనాం పితం వందే సూర్యశశాంకనైనం వందే భక్తజనశ్రేయించవర్ధకం వందే శివశంకరం. ఓం నమః శివాయ. శ్రీ శివాయ నమస్తుభ్యం. శ్రీ శివాయ నమస్తుభ్యం. శివపార్వతుల కళ్యాణానికి కారణమైనది ఏది విషయమైందో అది అడిగారు. శివపార్వతుల కళ్యాణానికి 3 విషయాలు ఉన్నాయి, 3 కారణాలు ఉన్నాయి. ఏదైనా కళ్యాణం చేయాలంటే దాని యొక్క రహస్యం ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్రపంచంలో యువకులు కూడా వివాహం చేసుకుంటున్నారంటే దానికి ఈ ప్రపంచానికి ఏదో ఒక విషయాన్ని ఇవ్వడానికి మాత్రమే వివాహం చేసుకుంటారు. అనగా సంసారాన్ని అభివృద్ధి చేయడానికి, సృష్టిని అభివృద్ధి చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే కళ్యాణం. కళ్యాణం అంటేనే మంగళం, మంగళం అంటేనే శుభం. మంగళం భగవాన్ అంటారు. అంటే మంగళాన్ని ఇవ్వడానికి, శుభాన్ని ఇవ్వడానికి మాత్రమే ఈ దేవతల యొక్క కళ్యాణం చేసుకుంటాం. కళ్యాణము, పరిణయము అన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, కళ్యాణము అనగా నీ యొక్క కళ్యాణము కావాలి అంటే నీకు మంగళం జరగాలి. మంగళం అంటే నీకు శుభము కలగాలి. అంటే ఎలాంటిదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, శుభాన్ని కలిగించడానికి ఈ సృష్టిలో కళ్యాణం అంటే దేవతల కళ్యాణం. మానవుల కళ్యాణం కూడా ఏమవుతుందంటే భార్యాభర్తల యొక్క కలయిక ద్వారా సంసార అభివృద్ధి జరుగుతుంది, ఈ సృష్టి యొక్క అభివృద్ధి జరుగుతుంది. అలాగనే ఈ యొక్క శివపార్వతుల యొక్క కళ్యాణానికి 3 కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి, తారకాసుర సంహారం, కార్తికేయుని యొక్క జన్మం. అంటే శివపార్వతులు ఎప్పుడైతే భార్యాభర్తలు అవుతారో వారి ద్వారా మరి సృష్టి కళ్యాణం కావడానికి కళ్యాణం మొదటి కారణం. రెండో కారణం వచ్చే వరకు దక్ష ప్రజాపతి అయినటువంటి దాక్షాయణి సతీదేవి, అంటే ఆ సతీదేవి వారికి, అమ్మవారికి దాక్షాయణి అన్నటువంటి నామోచిత్యం ఉంది, పేరు ఉంది. దాక్షాయణి, దానికి కారణం ఏంటిది? ఎప్పుడైతే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం అంటే మహా ఉత్సవం. ఎవరు? దాక్షాయణి గారి యొక్క నాన్నగారు దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతికి 9 కూతుళ్ళు. ఆ 9 అందరికీ ఆహ్వానాలు పంపుతారు. ఎవరు? దక్ష ప్రజాపతి వారు అందరికీ, అంటే బ్రహ్మకో విష్ణువుకో అందరికీ ఆహ్వానాలు పంపుతారు. ఇంద్రునికి, దేవతలందరూ కూడా ఆహ్వానం పంపుతారు. కానీ ఒక శివునికి మాత్రం ఆహ్వానం పంపారు. అవమానం అంటే అవమానం అంటే నా అల్లుడు ఇలా అలా అన్నటువంటి దానికి అసలు లెక్క చేయరు. ఎవరు? దక్ష ప్రజాపతి. అయితే ఆ సందర్భంలో అందరికీ ఆహ్వానాలు వస్తారు. అందరు కూడా ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి అందరు కూడా దేవతలందరూ కూడా ఆ యజ్ఞంలో పాల్గొంటారు. కేవలం పార్వతి అంటే దాక్షాయని మాత్రం పాల్గొనదు. ఎవరైనా కూతురు, ఎంతైనా కానీ కూతురు అమ్మవారు, ఎంత అమ్మవారైనా కానివ్వండి, అమ్మే. అంటే ఒక తండ్రి ద్వారా వచ్చినటువంటి దాక్షాయని. ఎలాగైతే జనక మహారాజు యొక్క కూతురైనటువంటి జనక సుతి అయినటువంటి ఆ ఎవరు? జనకమాత అంటే సీతా అమ్మవారు ఎలా వచ్చింది అంటే భూమాతగా వచ్చింది. సరే, అయితే ఇక్కడ దక్ష ప్రజాపతి యొక్క కూతురైనటువంటి వారు, ఆమెకే సతీ అని కూడా పేరు ఉంది. అయితే ఆమె ఏం చేస్తుంది? శివునికి చెప్తుందనమాట, స్వామి మా నాన్నగారు ఇంత ఉత్సవం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, నాకు మాత్రం ఆహ్వానం లేదు. ఎంతైనా కానీ ఆడవిళ్ళ దగ్గర ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల పైన, మమకారం ఉంటుంది తండ్రి పైన.
అంటే శివయ్య అంటాడు, ఏమంటాడు, సతీ మనకు మాత్రం అందరికీ మీ నాన్నగారు అందరికీ ఇన్విటేషన్ పంపారు, అందరికీ ఆహ్వానం పంపారు. మనకు ఆహ్వానం లేనిది మనం పోవద్దు, ఆహ్వానం లేనిది మనం పోవద్దు. ఎందుకంటే అక్కడ పోతే మనకు విలువ ఉండదు. ఈనాటి కాలంలో కూడా జరుగుతుంది అలా. అంటే తల్లి పిలువని పేరంటానికి పోతే అక్కడ ఏమవుతుంది, అక్కడ విలువ ఉండదు. కాబట్టి శివయ్య అంటారు అమ్మవారితో, శివాని ఓ సతీ, నీవు మాత్రం ఒకవేళ ఇక్కడ యజ్ఞానికి అంటే మీ నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తే అక్కడ అవమానాలే జరుగుతాయి కానీ వండి మంచిది కాదంటారు. ఈమె తల్లి ఆడపిల్ల, ఈమె మనస్సులో ఉంటుంది, లేలే మా నాన్నగారు చేస్తున్నారు, తప్పకుండా నాకు మర్యాద దొరుకుతుంది, మర్చిపోయి ఉంటారు, నేను తప్పకుండా పోవాల్సిందే అంటుంది. సరే శివయ్య భార్యామణి ఎంతైనా కానివ్వండి ఆ మాట విని మీ ఇష్టం అంటారు. సతీదేవి ఆ యజ్ఞంలో పాల్గొంటుంది. ఎవరు? దాక్షాయణి. నాన్నగారు చూస్తూ ఉంటారు, అందరికీ సకల మర్యాదలు చేస్తుంటారు, కానీ ఈమెకు మాత్రం వంకర టింకరగా వారి ఎవ్వరు నెత్తి పైకి లేపి చూడరు. ఎవరికి? దాక్షాయణికి అవమానం చెందుతుంది. నా భర్త గారు శివయ్య ఇంత ఆది దంపతులు మేమందరం కూడా ఈ సృష్టి ప్రారంభమైనటువంటి మేమే అన్నటువంటి బాధతో ఏం చేస్తుంది, ఆ అమ్మ యజ్ఞంలో పడిపోతుంది, ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఆత్మహత్య ఎందుకు? ఆమెకు భర్తకు అవమానం జరిగితే ఎవరైనా కానివ్వండి సహించరమ్మ. భార్యాభర్తలు అలా ప్రేమ ఉంటుంది. అది మెసేజ్ మనం ఈనాటి కాలం తీసుకోవాలి. అంటే భార్యాభర్తల యొక్క ప్రేమ అంటే అది. భర్తకు నా భర్త ఇలా ఉన్నాడు, ఎక్కడ ఏదో ఏంటి రుద్రాక్షమాలలు ధరించుకొని గజ చర్మాన్ని వేసుకొని అడవుల్లో తిరుగుతాడు, లేదా అంటే శ్మశాన వాటికలో ఉంటాడు అన్నటువంటి విషయంతో కదా నా భర్తకు మరి నాకు ఆహ్వానం పంపలేదన్నటువంటి నా భర్తకు ఇంత అవమానం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని సహించుకోకుండా ఆ తల్లి ఆ యొక్క యజ్ఞంలో ఆత్మార్పణం చేసేస్తుంది. ఆ విషయాన్ని శివునికి తెలుస్తుంది. కోపం, భార్యామణి భార్యని, భార్యాభర్తల ప్రేమ అంటే అలా ఉంటుంది. ఆ శివయ్య ఒకటేసారి తన ఎంట్రీని జటగా అంటే ఎంట్రీకి తీసి కొట్టంగానే అక్కడ వీరభద్రారుద్రుడు వచ్చి ఆ యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తాడు. ఆ సతీదేవి ఏమవుతుందంటే ఆ సతీదేవి యొక్క శృంగారము సౌందర్యత ఆ విషయాన్ని ఇక్కడ మేనకాదేవి చూస్తుంది. మేనకాదేవి ఎవరు? పర్వతరాజుని యొక్క కూతురు, భార్య. ఆమెకు సంతానం ఉండదు. ఎవరికి? పర్వతరాజుకు మేనకాదేవికి సంతానం ఉండదు. అబ్బా ఎంత సౌందర్యవతి అండి, ఎంత అనురాగవతి, ఎంత బాగుంది, ఆ అమ్మాయి నా కడుపులో పుడితే బాగుంటుంది అన్నటువంటి ప్రార్థన చేస్తుంది గౌరీదేవితో మేనకాదేవి. మేనకాదేవి ప్రార్థన చేస్తుంది. ఆ యొక్క అంశం ఏమవుతుందంటే ఆ తల్లి, ఏ తల్లి? ఆ సతీదేవి ఆ పర్వతరాజు యొక్క గృహంలో జన్మిస్తుంది. ఎక్కడ? పర్వతరాజు యొక్క అంటే వారికి హిమవంతుడు అంటారు, నేటి హిమాలయ పర్వతాలు అంటారు. ఆ మేనకాదేవి గర్భంలో పుడుతుంది సతీదేవి. అంటే శివయ్య ఒక్కటే, ఎన్నో అవతారాలు ఉన్నా కానీ శివయ్య రూపం మాత్రం ఒక్కటే. కానీ భార్యామణి యొక్క రూపాలు మారుతూ ఉంటుంది. పర్వతరాజు యొక్క కూతురు కాబట్టి ఆమెకు పార్వతి అన్నారు. మేనకాదేవి ఏంటిది? అక్కడ తలుచుకుంది, ఓహో ఎంత బాగుందండి ఈ అమ్మాయి, నా కడుపులో పుడితే బాగుంటుంది అన్నటువంటి ఆ అమ్మాయిని చూసి ప్రార్థన చేసింది గౌరీదేవితో. కావున ఆ పర్వతరాజు ఆ మేనకాదేవి యొక్క గర్భంలో పుట్టినటువంటి అమ్మ ఆ పార్వతీదేవి. అక్కడ నుంచి ప్రారంభమైన అసలు మూలమైనటువంటి కథ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇది రహస్యం. ఓకే గురుగారు. అయితే సాధారణంగా శివపార్వతుల కళ్యాణం అంటే మనం ఈ శివరాత్రి రోజునే చాలా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే చైత్ర మాసంలో కూడా ఈ శివపార్వతుల కళ్యాణం అనేది జరుపుకుంటూ ఉంటారు. అసలు శివపార్వతుల కళ్యాణం జరుపుకోవాల్సిన రోజు ఏదంటారు? అసలు ప్రత్యేకమైన రోజు ఏది? దీనికన్నా ముందు కథ నిన్నే ముందు చెప్పేది ఉందే. ఏంటిది? అక్కడ శివయ్య బాధపడి ఏమవుతుంది, అమ్మ ఎక్కడి దాక్షాయణి యజ్ఞంలో పడి ఆత్మాహుతి చేసి వెళ్ళిపోయింది. శివయ్య ధ్యానంలో వెళ్ళిపోతారు.
శివయ్య ధ్యానం. పార్వతి కోసం అమ్మవారి కోసం ధ్యానంలో వెళ్ళిపోతాం. అంటే ఆ ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి అనురాగం. శివయ్య అదే అంటే ఆ యొక్క కైలాస పర్వతంలో ధ్యానంలో వెళ్ళిపోతారు. అమ్మవారు ఇక్కడ జన్మిస్తుంది. ఇక్కడ పర్వతరాజు యొక్క భవనాల్లో. అక్కడ చిన్న పాప, చాలా మంచి, అంటే చిన్ననాటి నుంచి ఆ అమ్మాయికి శివుని పైన అనురాగం. ఎవరిపైన? ఆ శివుని పైన ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టి బాగా అమ్మవారు అమ్మే జగజ్జనని, ఆ జగదీశ్వరి పార్వతీమాత. ఆమె చిన్ననాటి నుంచి ఆ శివయ్య పైన గౌరవం, పూజలు, పునస్కారాలు, తపస్సు. చిన్ననాటి నుంచి ఆమె తపస్సు ప్రారంభించింది. ఎవరు? పార్వతీదేవి. అక్కడ ఏమైందంటే శివయ్య ఎక్కడ వెళ్ళాడు? ధ్యానంలో వెళ్ళిపోయారు. ఎవరి కోసం? అమ్మవారి కోసం. దక్ష ప్రజాపతి యజ్ఞం అంతా కూడా ధ్వంసమైపోయింది. అమ్మవారు ఎక్కడ వెళ్ళిపోయింది? మేనకా ఇంట్లో, అంటే వారి యొక్క గృహంలో, భవనంలో పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆమె ఏం చేసింది? తపస్సుకి వెళ్ళిపోయింది. పుట్టంగంటే మంచి జ్ఞానం వచ్చిన తర్వాత వేదాలు, జ్ఞానము అన్నీ కూడా వస్తుంది పార్వతీ మాతకు. అన్నీ తెలుసుకున్న తర్వాత ఆమె అంటుంది, ఎందుకంటే ఆ జన్మలో శివయ్యే కదా ఆమె యొక్క భర్త, ఆ జన్మలో శివయ్యే. ఆ శివుని గురించి తపస్సు చేస్తూ చేస్తూ ఏమీ తినదు. మేనకాదేవి అంటుంది, అమ్మా ఇంత బాగున్నావమ్మా, ఇంత మనకు రాజభవనాలు ఉన్నాయి, ఎందుకమ్మా నీ యొక్క తపస్సు ఎందుకు? అక్కడ తపస్సు చేసేటప్పుడు కూడా ఆమెకు ఉమా అని పేరు పెట్టినటువంటి తల్లి మేనకాదేవి. ఉమా అని చెప్తాం కదా, ఆ ఉమా అన్నటువంటి పేరు కూడా పెట్టినటువంటిది మేనకాదేవి. అయితే అక్కడ తపస్సు చేస్తుంటే శివయ్యకు ఈ నారద మహాముని, దేవాన దేవతలు, ఇంద్రుడు అంతా కూడా వెళ్ళి, ఈ అమ్మవారు ఇక్కడ తపస్సు చేస్తుంది, ఆమె ఆకులు అమ్ములు ఏమీ తినడం లేదు, కేవలం మాత్రం శ్వాస పైన ఉంది. అక్కడ చెప్పే వరకు శివయ్య ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చేసి, ఆ శివయ్యతో మరి నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు, అతడు ఎక్కడో ఉంటాడు, అరణ్యాల్లో తిరుగుతుంటాడు, బూడిదిని పూసుకుంటాడు, ఇక్కడ శ్మశాన వాటిలో ఉంటాడు, అతనికి భవనాలు భాండాలు ఏమీ లేవు, నువ్వు ఎందుకు వివాహం చేసుకుంటావు అని బ్రాహ్మణ రూపంలో వచ్చేసి తనకు తాను విమర్శన చేసుకుంటాడు. ఎవరు చేయరు ఇంతవరకు. తనకు తాను విమర్శన చేసుకొని ఏంటిది, ఆ శివయ్యకు వివాహం చేసుకోకు అన్నటువంటి ఎన్నో విద్యలు, ఎన్నో బుద్ధులు చెప్పినా కానివ్వండి, కాదు నా భర్త శివయ్యే. ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి ఎక్కడ కళ్యాణం ఇప్పుడు వస్తుంది. కళ్యాణం అప్పుడు అక్కడ ఎవరికి? పర్వతరాజుకు మాత్రం ఈ బ్రహ్మ. అక్కడ గార్గే మహర్షి వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి పురోహితుడు, అంటే పర్వతరాజు యొక్క గృహంలో ఉన్నటువంటి గార్గ మహర్షి, ఇంకా బ్రహ్మ వీరు పురోహితులే ఇక్కడ వచ్చి ఇలా శాస్త్రం అంతా కూడా చెప్పిన తర్వాత మేనకాదేవికి, పర్వతరాజుకి ఇలా నచ్చ చెప్పిన తర్వాత సరే అంటారు. ఆ వివాహం చూడండి ఎలా ఉంటుందంటే చూడముచ్చటగా ఉంటుంది. ఎందరెందరో ఏమేమో వాయిస్తూ ఉంటారు, కానీ భూతాలు, దయ్యాలు, పిశాచాలు అన్నీ కూడా, తొండము లేనటువంటి వాళ్ళు, ముఖము లేనటువంటి వాళ్ళు, ముక్కు లేనటువంటి వాళ్ళు, భజంత్రీలతో ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ అందరూ కూడా ఆ యొక్క పర్వతాలు వస్తూ ఉంటే, ఆ పర్వతరాజు యొక్క భవనానికి వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూడముచ్చటగా ఉంటుంది. నారదుల వారు ముందు, మరి దాని తర్వాత బ్రహ్మ, విష్ణు, గార్గే మహర్షి ఇలాంటి సప్త ఋషులందరూ కూడా వస్తూ ఉంటారు. దాని ఇంకా ఆ స్వామి వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని ఆ మేనకాదేవి అనుకుంటుంది, అబ్బా ఆ విష్ణువుని చూసి ఎంత బాగున్నాడు అబ్బా నా అల్లుడు, ఆ బంగారు కిరీటాన్ని వేసుకున్నాడు, పట్టు వస్త్రాలను వేసుకున్నాడు, ఎంత బాగున్నాడు అన్నటువంటి విషయాన్ని. కాదమ్మా ఇతడు కాదు నీ యొక్క అల్లుడు. మరి వెనకలు బ్రహ్మకు చూస్తుంది, అయ్యా 4 తలకాయలు ఉన్నాయి నా యొక్క అల్లుడు. ఇలా అందరినీ చూస్తూ ఉంటే ఆ యొక్క చివరిలో దేనిపైన వస్తారు? నంది పైన శివయ్య ఊరేగింపుగా వస్తుంటారు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత నాగ సర్పము, త్రిశూలము, డమరుకాన్ని పట్టుకొని ఆ నంది పైన వస్తుంటే భయపడిపోతుంది. ఎవరు? మేనకాదేవి. ఇలాంటి వారు కావాలా నా యొక్క అల్లుడు? నా అమ్మాయి రాజకుమార్తె,
రాజభవనాల్లో పెరుగుతుంది. ఇలాంటి అమ్మాయికి ఇలాంటి పిచ్చోళ్ళు లాంటి ఏంటిది వేషాలు విభూతి వేసుకున్నాడు, రుద్రాక్షాల యొక్క మాలలు వేసుకున్నాడు. ఏంటిది అన్నటువంటి విషయానికి చెప్పే వరకు మేనకాదేవి ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చి పార్వతీదేవికి వెళ్ళి చెప్తుంది, అమ్మా ఇలాంటి వాడు వస్తుండమ్మా, నీ అదృష్టం ఎలా ఉందమ్మా, నువ్వు రాజభవనాల్లో పెరుగుతున్నటువంటి నువ్వు అమ్మాయి, నీకన్నీ ఉన్నాయి. మరి అతడు చూస్తే ఎలా ఉన్నాడు? ఒక సాధువుగా, ఒక సన్యాసిగా, బుడిదిన అంటే విభూతి పూసుకొని, ఇలా అడ్డం బొట్టు పెట్టుకొని, రుద్రాక్షమాలను ధరించుకొని, గజాచర్మాన్ని అందరూ వివాహానికి పోతే ఏంటిది పట్టు వస్త్రాలు వేసుకుంటారు, అలంకరించి ఉంటుంటారు. కానీ ఈ పెళ్లి కొడుకు చూస్తే భయం వేస్తుందని పోయి భవనంలో వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. పార్వతీ మాతకు నచ్చ చెప్తుంది, ఇలాంటి సంబంధం మనకు అవసరమే లేదు. అయితే గురుగారు, పార్వతీదేవి తపస్సు చేసింది అన్నారు కదా శివుడి గురించి. అయితే ఆ తపస్సు మనకి ఏం బోధిస్తుంది అంటారు? ఆ తపస్సు ఏం బోధిస్తుందంటే, అంటే ఒకరు ఒకరిపై ఆధారపడి జీవించడమే మానవుని యొక్క లక్షణం. భార్య భర్త అంటే ఏంటిది? భర్త కోసం పార్వతీదేవి తపస్సు చేసింది, భార్య కోసం స్వామివారు ధ్యానంలో వెళ్ళిపోయారు. ఇది ఆది దంపతులు అంటే ఇదే అన్నమాట. భర్త అంటే గత జన్మలో ఎవరైతే ఉన్నారో అతడే నాకు భర్త కావాలని అనుకున్నది పార్వతీదేవి. శివయ్య ఈ భార్యామణి అయినటువంటి ఆమె ఇలా వెళ్ళిపోయింది, ఆమె దహనం అయిపోయింది, ఆమె యొక్క రూపం ఎలా ఉందో అన్నటువంటి విషయానికి వారు ధ్యానంలో వెళ్ళిపోయారు. ఇది భార్య భర్త. భర్తకు ప్రేమ చూపించడం భార్య. ఏంటిది? భార్య ఏం చేస్తుంది? భర్తకు ప్రేమ చూపిస్తుంది. భర్త ఏం చేస్తాడు? భార్యకు ప్రేమ చూపిస్తాడు. ఇది రహస్యం. నేటి సమాజానికి కావాల్సింది ఏంటి అంటే, ఆది దంపతులైనటువంటి వారు వీరు. ఎందుకు గురువు గారు ఆది దంపతులు అంటే శివ పార్వతులనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు? మిగతా ఏ దేవుల్ని కూడా నార్మల్గా కొలుస్తాం, కానీ ఫస్ట్ ఆది దంపతులు అనేసరికి దాంపత్య జీవితాలకు కానీ ఎవరైనా కూడా ముందుగా పలికే పేరు అంటే శివ పార్వతులు. ఎందుకు మనకి ఆది దంపతులు అంటే శివ పార్వతుల పేర్లే ఎందుకు చెప్తా ఉంటారు? ఆది దంపతులు అంటే ప్రప్రథమంగా ఈ సృష్టిలో వచ్చినటువంటి వారు. కుమారస్వామిని జన్మనిచ్చి వీరిదే కాపురం ఉందమ్మా. ఎవరిది? బ్రహ్మది లేదు సంసారం, విష్ణువుది లేదు. ఉందా? లేదు. అంటే కుటుంబం మాత్రం, కుటుంబం అభివృద్ధి చెందడానికి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారికి ఏంటిది అహర్నిశలు కాపాడుతూ వాళ్ళకందరి కూడా సౌకర్యాలు ఇస్తూ అందరి సౌభాగ్యాన్ని కాపాడుతూ ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఆది దంపతులు. అంతేకాదమ్మా, వారికి అర్ధనారీశ్వరుడు అంటారు. ఒక పక్క ఎడమ పక్కలో అమ్మవారైతే కుడి పక్క శివయ్య ఉన్నారు. ఆది దంపతులు. ఇంకో విషయం చెప్తాను నీకు. బ్రహ్మగారి యొక్క పత్ని అయినటువంటి సరస్వతీదేవి బ్రహ్మగారి యొక్క ఎక్కడ ఉంది? నాలుక పైన ఉంటుంది. ఎవరు? సరస్వతీదేవి. బ్రహ్మకు. విష్ణువుకు హృదయంలో ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? హృదయంలో. కానివ్వండి, శివయ్యకు తన భాగంలో అర్ధభాగం ఇచ్చేశారు. ఇది శివుని యొక్క ఆది దంపతులు. ఎవరు ఇవ్వలేదు. ఈ ఆది దంపతులు అంటే సగభాగం శివయ్య, సగభాగం శివాని. ఈ రెండుతోనే సృష్టి నడుస్తుంది. ఈ రెండిట్లో ఏది లేకున్నా అసలు సృష్టి జరగదు. ఈ ప్రపంచంలో ఈ రెండే కారణం, స్త్రీ మరి పురుషుడు. ఈ స్త్రీ పురుషుడు ఏకమైతేనే ఈ సృష్టి సాగుతుంది. హృదయంలో ఉంది వాస్తవమే, కానీ హృదయమే ఉంది. కానీ వారి యొక్క అర్ధభాగంలో ఉన్నటువంటి వారు ఆ అమ్మవారు జగజ్జనని, ఆ జగదీశ్వరి. ఎవరివ్వలేదు. సగభాగాన్ని నా శరీరంలో నుంచి సగభాగమైనటువంటి నా అర్ధాంగి ఆ యొక్క ఎవరు? సతీదేవి అన్నటువంటి విషయానికి. అందుకే అర్ధనారీశ్వరుని యొక్క స్వరూపం మా శివయ్యకు మాత్రమే ఉందమ్మా. అది సందేశం ఇస్తుంది. ఈ ఇద్దరి యొక్క కలయిక ద్వారానే సృష్టి సాగుతుంది. చూడండి, ఏ పూజ చేసినా కానివ్వండి, పార్వతీదేవి ద్వారా వచ్చినటువంటి వినాయకుని పూజ చేసే వరకు ఏ కార్యక్రమాలు చేయం కదా.
ఏ పూజ చేసినా కానీ, ఏ చిన్న రథం చేసినా కానివ్వండి, గణపతి యొక్క పూజ చేసిన తర్వాతనే జరుగుతుంది. అలాగనే నేనేమన్నాను, వారి యొక్క సంహారం జరిగించడానికే కార్తికేయ స్వామి వచ్చారు. కుమార సంభవం అన్నటువంటి రాక్షసులకు సంహారం చేయడానికి ఏ రూపంలో చేసినా కానివ్వండి, మనకు శివయ్యనే వారి యొక్క పతి. దుర్గగా, కాళికాకగా, ఇంకేమన్నా సతీదేవిగా, దాక్షాయణిగా, పార్వతీదేవిగా, దుర్గగా, ఎన్ని విధాల మనం పూజించినా కానివ్వండి శివయ్య మాత్రమే పతి. ఆ శివయ్య మాత్రమే రూపం ఒకటై ఉంటుంది. వేరే రూపాలు లేనే లేవు. చూసుకోండి మీరు, చరిత్రలో శివపురాణంలో ఎక్కడ చూసినా కానివ్వండి కేవలం మాత్రం శివయ్య యొక్క రూపం ఎలాగైతే ఉందో అలాగనే ఉంటుంది కానివ్వండి, ఎలాంటి భూషాభేషణాలు ఏమీ లేవు. ఓకే గురుగారు. సో చూసారు కదండి, శివుడి కళ్యాణం గురించి గురుగారు చాలా చక్కగా అయితే చెప్పారు. అలాగే ఆ కళ్యాణాన్ని చూడడం ద్వారా మనకి కలిగే ఫలితాలని కూడా చాలా చక్కగా చెప్పారు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.